అగ్రరాజ్యం అమెరికా రాజకీయంలో వింత పోకడలు, పాలకుడి కలవరపాటు నిర్ణయాలు, అమెరికా ప్రజాస్వామ్యంపైన వెల్లువెత్తుతున్న నైతిక ప్రశ్నలపై సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ కంచర్ల యాదగిరి రెడ్డి విశ్లేషణ ఈ వారం ఎడిటర్ కామెంట్లో చూద్దాం. అధికార పీఠమనేది ప్రజాసేవకు ఒక సాధనంగా ఉండాలి తప్ప సొంత కుటుంబ వ్యాపార సామ్రాజ్య విస్తరణకు లభించిన అద్భుతమైన అవకాశంగా మారకూడదు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశంగా భావించే అమెరికా నేడు అటువంటి ఒక అసాధారణ అపశృతితో కూడిన నయా రాజకీయ పంథాకు వేదికైంది. దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విడుదలైన తాజా ఆర్థిక నివేదికలు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. అధికారం, వ్యాపారమనే రెండు భిన్న ధృవాలను ముడిపెడుతూ తన మొదటి పదవీకాలంలో విమర్శలు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరికీ పట్టింపు లేదని పాలకుడే వ్యాఖ్యానించడం నైతిక దృక్పథానికి నిలువెత్తు అద్దం పడుతోంది. మొదటి విడతలో నిబంధనలకు కాస్తో కూస్తో గౌరవం ఇచ్చినందుకు తనకు ఎలాంటి ప్రశంసలు దక్కలేదని భావిస్తూ ఈ రెండో విడతలో నైతిక విలువలకు పూర్తిగా పాతరేశారు. అధ్యక్ష పీఠంపై కూర్చుని తన కుటుంబ డిజిటల్ కరెన్సీ వ్యాపారాల ద్వారా కేవలం ఏడాది కాలంలోనే ₹1,00,000 కోట్లకు పైగా అపార సంపదను ఆర్జించడం సామాన్యమైన విషయం కాదు. ఇది కేవలం ఒక వ్యక్తిగత లాభాల వ్యవహారం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థల నైతిక వినాశనానికి ఒక స్పష్టమైన సంకేతం. పాలకుడుగా తీసుకునే నిర్ణయాలు తమ వ్యక్తిగత వ్యాపారాలకు లాభం చేకూర్చకూడదనే ఉద్దేశంతోనే గతంలో ఆస్తులను ఒక స్వతంత్ర ట్రస్ట్ పరిధిలోకి బదలాయించే గొప్ప సంప్రదాయం ఉండేది. కానీ ఆ సంప్రదాయాన్ని ఇప్పుడు పూర్తిగా తుంగలో తొక్కారు. ఒకవైపు డిజిటల్ కరెన్సీ కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణల్ని, నిఘా విభాగాలను పూర్తిగా బలహీనపరుస్తూ మరోవైపు అదే రంగం నుండి బిలియన్ల కొద్దీ లాభాలను దండుకోవడం ప్రత్యక్ష ప్రయోజనాల ఘర్షణకు పరాకాష్ట. స్టాక్ మార్కెట్ పెరగడం వల్లే తనకు లాభాలు వస్తున్నాయని సమర్థించుకోవచ్చుగాక, కానీ ఒక విదేశీ పెట్టుబడి సంస్థ తన కుటుంబ కంపెనీలో సగం వాటాను కొనుగోలు చేయటం వెనుక ఉన్న రాజకీయ పరపతిని ఏమని పిలవాలి? నిజమైన నాయకుడికి ఉండవలసిన లక్షణాల గురించి మన మహనీయులు ఎప్పుడో చెప్పారు. మహాత్మా గాంధీ సమాజానికి హాని చేసే 7 సామాజిక పాపాలను పేర్కొంటూ అందులో నైతికత లేని వ్యాపారం, అంతరాత్మ లేని ఆనందం అత్యంత ప్రమాదకరమైనవని హెచ్చరించారు. నేడు ఇక్కడ అనుసరిస్తున్న విధానాలు ఖచ్చితంగా నైతికత లేని వ్యాపార పరిధిలోకే వస్తాయి. సమాజ శ్రేయస్సును పక్కన పెట్టి కేవలం సంపద సృష్టించడమే ధ్యేయంగా పెట్టుకున్న ఏ పాలకుడైనా ప్రజాస్వామ్యానికి శాపనార్థంగా మారుతాడు. పరిపాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు, జారీ చేస్తున్న విపరీతమైన వివాదాస్పద ఉత్తర్వులు దేశ అంతర్గత వ్యవస్థలను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. మొదటి పదవీ కాలంలో అనుభవజ్ఞులను పదవుల్లో నియమించి ఆ తరువాత వారి నుండి విమర్శలు ఎదుర్కొన్న పాలకుడు ఈసారి తన తప్పుల నుండి వేరే పాఠం నేర్చుకున్నారు. తనకు అంధుడిగా మద్దతు తెలిపే నమ్మకస్తులను, విధేయులను మాత్రమే ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవుల్లో కూర్చోబెడుతున్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్వతంత్ర నిఘా సంస్థలను బలవంతంగా పక్కకు తప్పించి అధ్యక్ష భవన ప్రత్యక్ష నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు గత ఎన్నికల ఫలితాలను అంగీకరించని వారిని మరియు ప్రజాస్వామ్య ప్రక్రియను అవహేళన చేసిన వారిని కీలకమైన పరిపాలనా స్థానాల్లో నియమించడం ద్వారా ఎన్నికల వ్యవస్థల నైతికతను దెబ్బతీస్తున్నారు. పాలకుడే అవినీతికి మరియు స్వార్థానికి పెద్దపీట వేస్తే సమాజం కూడా అదే బాటలో పయనిస్తుంది. మహాభారతంలో విదురుడు ఒక అద్భుతమైన సూక్తిని చెప్పాడు. పాలకుడే ఆయా కాలాల్లో వచ్చే మార్పులకు, నైతిక విలువలకు లేదా వినాశనానికి మూల కారణమవుతాడు. పాలకుడి ఆలోచన విధానమే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ నయా రాజకీయం దేశాన్ని ఏ తీరాలకు చేరుస్తుందో ఊహించడానికే భయమేస్తోంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అత్యంత వివాదాస్పదమైన వలస విధానాలను అమలు చేయటానికి పూనుకున్నారు. రాజ్యాంగం కల్పించిన పుట్టుకతో వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వును దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేయడం పాలకుడికి ఎదురైన పెద్ద రాజ్యాంగపరమైన ఎదురుదెబ్బ. రాజ్యాంగాన్ని సైతం తన ఇష్టానుసారంగా మార్చేయవచ్చనే అహంకారానికి న్యాయ వ్యవస్థ అడ్డుకట్ట వేసింది. అయినప్పటికీ దేశంలో భారీ ఎత్తున వలసదారుల బహిష్కరణలు చేపట్టడం, సరిహద్దుల వద్ద మానవతా విలువలను కాలరాయడం వంటి చర్యలు నిరంతర వివాదాలకు కారణమవుతున్నాయి.
చాణక్యుడు తన నీతి శాస్త్రంలో కేవలం న్యాయం మాత్రమే సమాజాన్ని రక్షించగలదు అని చెప్పాడు. ఏ పాలకుడైతే న్యాయ వ్యవస్థతో, రాజ్యాంగ నియమాలతో నిరంతరం ఘర్షణ పడతాడో ఆ దేశంలో అరాచకత్వం ప్రబలుతుంది. తన రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని విభజించే పంథాను ఎంచుకుని సామాజిక ఐక్యతను దెబ్బతీస్తున్నారు. విదేశాంగ విధానం కూడా ప్రపంచవ్యాప్తంగా శాంతి భద్రతలకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తోంది. అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించకుండా కేవలం బెదిరింపులు, ఆర్థిక ఆంక్షలు, సైనిక బల ప్రదర్శనల ద్వారా పక్క దేశాలను లొంగదీసుకోవాలని చూస్తున్నారు. పొరుగు దేశాలతో ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచుతూ ఆయా దేశాల అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మరియు ఏకంగా సైనిక దాడులకు వ్యూహాలు రచించడం వంటి చర్యలు మధ్యప్రాచ్యాన్ని అగ్నిగుండంగా మారుస్తున్నాయి. ఒకవైపు యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయటం, మరోవైపు ఇతర దేశాల సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడం అనాలోచిత దూకుడుకు నిదర్శనాలు. అంతేకాకుండా మిత్ర దేశాలపై, ఇతర ఆసియా దేశాలపై ఏకపక్షంగా భారీ సుంకాలను విధించడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరుస్తున్నారు. వ్యాపారవేత్తగా ప్రతి విషయాన్ని లాభ నష్టాల బేరీజుతో చూస్తూ అంతర్జాతీయ దౌత్య సంబంధాలను కూడా ఒక వ్యాపార ఒప్పందంగా మార్చేశారు. విదేశీ ప్రభుత్వాలు బహుమతిగా ఇచ్చిన విలాసవంతమైన విమానాన్ని అధికారిక ప్రయాణాలకు వాడుకుంటూ విమర్శలు వస్తే ఏమాత్రం పట్టించుకోకపోవడం అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టను మసకబారుస్తోంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు పర్యావరణ మార్పులైనప్పటికీ ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి పాలకుడు సిద్ధంగా లేరు. పర్యావరణ పరిరక్షణ నిబంధనల్ని ఎత్తివేయడం ద్వారా కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూరుస్తున్నారు. భవిష్యత్తు తరాల మనుగడను పణంగా పెట్టి కేవలం తక్షణ వ్యాపార లాభాల కోసం బొగ్గు మరియు చమురు తవ్వకాలను ప్రోత్సహించడం చారిత్రక తప్పిదం. మరోవైపు కృత్రిమ మేధస్సు వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై ప్రభుత్వ నియంత్రణల్ని ఎత్తివేస్తూ కేవలం తన అనుకూల శక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. దేశీయంగా ఉన్న స్వతంత్ర శాస్త్ర సాంకేతిక సంస్థలను మరియు పరిశోధనా నిధులను దెబ్బతీస్తూ విద్యా వ్యవస్థను సైతం రాజకీయీకరణ చేస్తున్నారు. ఈ ప్రవర్తన వివాదాలు గమనిస్తే ఇది కేవలం ఒక పాలకుడి వ్యక్తిగత లాభాల వ్యవహారం మాత్రమే కాదు, వ్యవస్థలను నిర్వీర్యం చేసే ఒక ప్రమాదకరమైన ధోరణి. ప్రజల్లో అత్యధికులు పాలకుడు తన అధికారాన్ని కుటుంబ స్వార్థానికి వాడుకుంటున్నారని, ఆయనకు కనీస నైతిక విలువలు లేవని భావిస్తున్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన కుమారులు వెనుక నిలబడి ఉండగా మనమంతా లాభాల్లో ఉన్నాం, స్టాక్ మార్కెట్ పెరుగుతోంది కాబట్టి నాకు డబ్బు వస్తోందని నిస్సిగ్గుగా నవ్వడం ప్రజాస్వామ్య నైతిక పునాదులను చూసి పరిహసించడమే అవుతుంది. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రజల ధనాన్ని మరియు ప్రభుత్వ అధికారాన్ని తన సొంత లాభం కోసం వాడుకునే రాజు తన పతనానికి తానే స్వయంగా పునాది వేసుకుంటాడు అని అద్భుతమైన హెచ్చరికను చేశాడు. పాలకుడికి కనువిప్పు కలగకపోతే నైతికత లేని అధికారం ఎంతకాలం నిలబడుతుంది? ఒక సామ్రాజ్యం ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నా నైతికంగా పతనమైతే అది కూలిపోవడానికి ఎంతో సమయం పట్టదు. ఈ నయా వ్యాపార మరియు వివాదాస్పద రాజకీయం ప్రపంచ దేశాలకు ఎలాంటి హానికరమైన సందేశాన్ని ఇస్తుందో, దీని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయో కాలమే సమాధానం చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.